ఈరోజు సత్యసాయి వెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు కియా, ఎందుకంటే కియా అంటేనే చంద్రబాబు నాయుడు గారు మరి కియా ఇంటర్నేషనల్ కియా కారు పరిశ్రమల దగ్గర ఈరోజు మేము మరి మా కలెక్టర్ గారు, మరి జేసీ గారు, ఆర్టీఓ గారు, ఉన్నత అధికారులు, అదేవిధంగా కియా ఎండి, మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలు అందరూ ఘనంగా యోగా డే ఈరోజు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నాం. వెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వేలాది మందితో ఉత్సాహంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని ఒక గొప్ప నిర్ణయంతో ప్రతి నియోజకవర్గంలో యోగా డే చేయాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. మరి 175 నియోజకవర్గాల్లో కూడా యోగా డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల 21న వైజాగ్లో మరి ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. స్వయాన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వయాన నరేంద్ర మోడీ గారే యోగా డేకి వస్తున్నారు. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. ఎందుకంటే మన భారతదేశ చరిత్ర 5000 సంవత్సరం కిందట నుంచి కూడా యోగా ఉంది. మరి ఎంతోమంది పెద్దలు యోగా చేయడం వల్లనే ఆరోగ్యంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మరి గతంలో యాగాలు చేయడం కావచ్చు, యోగా చేయడం కావచ్చు, మనం ఎంతోమంది మన చరిత్రలో తెలుసుకున్నాం. దయచేసి ఇప్పుడు కలుషితమైపోతున్న ఈ వాతావరణం కావచ్చు, ఫుడ్ కావచ్చు, నీరు కావచ్చు, మరి మనం ప్రతి ఒక్కరూ దీనికి రెమెడీ ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ దగ్గర కన్నా ముందు మనం యోగా చేయాలి. యోగా చేస్తే మనలో ఏకాగ్రత పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ సొసైటీలో మనం మంచి చేయాలంటే ముఖ్యంగా మనం అందరూ యోగా కనీసం 1 అవర్ మార్నింగ్ టైమ్స్ యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటాం.